నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. కరోనా ప్రపంచాన్ని కుదిపేసిన సందర్భం ప్రతి ఒక్కరి ఎవరిని అడిగినా చెప్తారు. 2020లో మరి ప్రపంచాన్ని అతలకుతలం చేసి ఆర్థికంగా చిదిమేలా చేసింది. పోతుంది పోయింది అనుకున్న సందర్భంలో, టీకా వచ్చిందని చెప్పుకున్న సందర్భంలో భారతదేశం ప్రపంచ దేశాలలో చాలా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు సెకండ్ వేవ్ రూపంలో చిన్న పెద్ద ఎవరిని వదలకుండా కరోనా దహించేస్తుంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే నాగార్జున సాగర్లో ఎలక్షన్ సందర్భంలో చాలామంది కూడా అతలకుతలం అయ్యారు. మరి ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ తెలంగాణ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవి నాయక్ గారు ప్రస్తుతం ఉన్నారు. 35 రోజుల నుంచి కూడా కరోనాతో పోరాడుతూ ఇక ఉంటానా, మరి దేవుడు నన్ను ఐక్యత చేసుకుంటాడా అనే సందర్భంలో కూడా మరి తను ఉన్నారు. వారికి ఎవరు సహకారం చేశారు, హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉంది, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం మీద కరోనా జయించారు. మొదట మీకు ఏ రకంగా చెప్పాలో అనిపించట్లేదు. మీరు మరి నిండుగా నూరేలా ఉండాలని, మీ పార్టీకి కానీ దేశానికి కానీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా మా V3 న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ముందుగా మీ V3 న్యూస్కి బ్రహ్మ విష్ణు మహేశ్వర లాగా నాకు ఈరోజు నేను ఈ ఛానల్ ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నా యొక్క రాజకీయపరమైనటువంటి గురువుగారు, ఉప్పల్ అసెంబ్లీ యొక్క మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ NVSS ప్రభాకర్ గారు, అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు, అదేవిధంగా మా యొక్క బీజేపీ ఎస్టీ మోర్చాకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు హుసేన్ నాయక్ గారు, వీరిని ముగ్గురిని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరలతో పోల్చుతూ ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను ఇక్కడంటే నా కన్న తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే వీళ్ళు ముగ్గురు కలిసి నాకు పునర్జన్మనిచ్చారు. ఈరోజు వారి ముగ్గురికి నేను పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా నేను పని చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఒక ట్రైబల్ని నేను ఆర్థికంగా, రాజకీయపరంగా, సామాజికంగా వెనకబాటుకు గురైనటువంటి తెగకి సంబంధించినటువంటి ఒక బిడ్డగా నన్ను గుర్తించి నాగార్జున సాగర్ ఎన్నికల్లో నేను ప్రచారంలో ఉన్నప్పుడు నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి తెలిసిన వెంబటే మా యొక్క బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ నాయక్ గారికి వారికి సూచించడంతో వారు ఇమీడియట్గా నాకు కరోనా ఉందని తెలిసి కూడా వారి యొక్క సొంత వాహనంలో నన్ను నాగార్జున సాగర్ హాలియా నుంచి ఈ హైదరాబాద్కి ఒక ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. సో జనరల్గా కరోనా ఉంది అంటానంటే భార్యకు ఉందంటానంటే భర్త దగ్గరికి రాడు, భర్తకు ఉందంటే భార్య రాదు, తల్లికి ఉందంటే తండ్రి రాడు, తండ్రికి ఉందంటే తల్లి రాడు, కొడుకు ఉందంటే తల్లిదండ్రులు రారు, బిడ్డకు ఉందంటే కూడా తల్లిదండ్రులు రానటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి వారు కూడా కరోనా మహమ్మారిన పడ్డటువంటి పరిస్థితి. వారు తీసుకొచ్చిన తర్వాత నన్ను ఒక ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. సో చేర్పించిన తర్వాత అక్కడ ఒక 4 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఒక 4 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కాస్త కొంచెం తగ్గినట్టు నాకు అనిపిస్తే నేను ఇంటికి వెళ్తాను, హోమ్ క్వారంటైన్కి వెళ్ళి నేను చికిత్స తీసుకుంటానంట అని చెప్పి డాక్టర్లను నేను రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్లు సరేనని చెప్పి పంపించడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 రోజుల వరకు కూర్చున్నాను ఇంట్లో. ఒక 2 రోజుల తర్వాత అసలైనటువంటి కరోనా అయిందనేటువంటిది నేను చూడడం జరిగింది. అప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోవడం, వాష్రూమ్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, దగ్గు ఏ విధంగా ఉంటున్నదంటే నాకు చెస్ట్ మొత్తం పగిలిపోయేలాగా ఆ విధమైనటువంటి దగ్గు నాకు. ఆ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు నాకు నేను చనిపోతానేమో అనేటువంటి దీనమైనటువంటి నిస్సాయతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా గురుగారికి నేను ఫోన్ చేయడం జరిగింది, డాక్టర్ NVSS ప్రభాకర్ గారికి. సార్ నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్ను ఏం చేయమంటారంటానంటే వారు హుటాహుటిన వారు పరిగెత్తుకుంటూ
నాకు ఇక్కడ నాచారంలో ఉన్నటువంటి ప్రసాద్ ఆసుపత్రికి వారు వచ్చి నన్ను డాక్టర్లతో సంప్రదించి మాట్లాడి వారు దగ్గరుండి నన్ను ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. చేర్పించడమే కాకుండా ప్రతిరోజు వారు ఎన్ని పనులున్నా నిత్యం ప్రజా జీవితంలో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో అనునిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ ఈ కరోనా మహమ్మారిన ఎంతోమంది వందలాది వేలాది మంది కార్యకర్తలు వారి బంధుమిత్రులు నియోజకవర్గ ఓటర్లు ప్రజలు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటూ కూడా ఇతను నా శిష్యుడు, నా కార్యకర్త, ఒక ట్రైబల్ బిడ్డ, ఖచ్చితంగా కాపాడుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోని వారికి ఉన్నటువంటి సహాయ గుణంతో వారు ప్రతిరోజు కూడా ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో మాట్లాడి నాకు మెరుగైనటువంటి చికిత్స అందించాలి, నేను నయం కావాలి అని చెప్పి నాకు ప్రతిరోజు నాకు ఈరోజు ఈ పునర్జన్మలో నాకు ప్రథమమైనటువంటి భాగాన్ని తీసుకొని ఈరోజు నాకు ఇక్కడ కూర్చోబెట్టినటువంటి మా ప్రభాకర్ సార్ గారికి వారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్రతిరోజు బండి సంజయ్ గారు కూడా ఒక 3-4 సార్లు ఆసుపత్రి యాజమాన్యంతో వారందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మెరుగైనటువంటి చికిత్సను అందించాలి రవికి, అతను ఖచ్చితంగా బాగు కావాలి, వారికి సంబంధించి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా తరపు నుంచి మేము అందిస్తామని చెప్పి వారు కూడా ఆసుపత్రి యాజమాన్యానికి మాట ఇవ్వడం, భరోసా ఇవ్వడం. దాంతోపాటు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఈ ముగ్గురు కూడా నాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా మా ప్రభాకర్ గారు, మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, హుసేన్ నాయక్ గారు, వారు ప్రత్యేకంగా ప్రతిరోజు నాతో మాట్లాడుతూ నాకు ధైర్యాన్ని చెప్తూ నాలో ధైర్యాన్ని నింపుతూ నువ్వు నయంగా అయితే ఖచ్చితంగా నువ్వు బాధపడకు అంట అని చెప్పేసి వాళ్ళు ధైర్యాన్ని చెప్పడం, వారి యొక్క ధైర్యాన్ని దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని చికిత్స తీసుకుంటా ఉన్నా. అయితే చికిత్స తీసుకుంటున్నటువంటి సందర్భంలో నా సాచురేషన్ లెవెల్స్ వచ్చేసి 78-80కి పడిపోయినాయి. ఒకవైపు భయం, దానితో పాటు ఇంకొక భయం ఏంటంటే నేను ఎక్కడైతే ఉన్నానో నా పక్క బెడ్లో నుంచే కొంతమంది దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి బారిన పడ్డటువంటి కొంతమంది రోగులు పాపం దురదృష్టవశాత్తు వాళ్ళ కాలం ఇక్కడికే రాసిపెట్టిందేమో, వాళ్ళు చనిపోవడం అన్నట్టు. సో ఆ భయాందోళన, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఒకవైపు, నా సాచురేషన్ లెవెల్స్ నాకు బాగాలేవు, నా ఆరోగ్య పరిస్థితి నాకు బాగాలేదు, దాంతోపాటు వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి, ఇదంతా చూస్తూ ఉంటే నేను బతుకుతానా, నేను చస్తానా? ఒకవేళ బతికితే నేను దేనికోసం బతకాలి, నన్ను ఆ భగవంతుడు ఎందుకు నన్ను బతికిస్తున్నాడు, లేకపోతే నా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి నాకు ఈ ముగ్గురు దేవుళ్ళతో సమానమైనటువంటి వీళ్ళు నన్ను దేనికోసం, దేవుడు వీళ్ళ ముగ్గురిని ఆ రూపంలో వచ్చి నన్ను బతికించి ఎందుకు బతికించాలి అనేటువంటి ఒక ఆలోచనలో నేను సందిగ్ధమైనటువంటి పరిస్థితులు కూడా. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. ప్రసాద్ హాస్పిటల్ యాజమాన్యం కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మెరుగైనటువంటి చికిత్సను అందించారు వారు నాకు. వారికి కూడా ఆసుపత్రి యాజమాన్యానికి కూడా నేను పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అక్కడ నుంచి డిశ్చార్జ్ అయినాను. డిశ్చార్జ్ అయిన తర్వాత గత నెల 23వ తారీఖు నాడు నేను డిశ్చార్జ్ అయినాను. అప్పటికే 12 రోజులు చికిత్స తీసుకున్నా హాస్పిటల్లో. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాస్త బాగానే ఉన్నాను. కానీ ఈ ఊపిరి అంటే నాకు ఈ శ్వాసకోశాలకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య నాకు రావడం జరిగింది అన్నట్టు. సో నా లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయింది అని చెప్పి, సో నాకు బ్రీతింగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది అన్నట్టు. సో ముందు నుంచే సో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నాకు వేరే వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ మా గురుగారితోనే మాట్లాడిన తర్వాత వారు ఒక వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తే వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా. సో నాకు ఈ లంగ్స్కి సంబంధించినటువంటి వేరే ఒక డాక్టర్ని వాళ్ళు సంప్రదిస్తే వారితో నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సో ప్రస్తుతం బాగానే ఉన్నాను. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క ప్రజానికానికి నేను కోరేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. తప్పని పరిస్థితి ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకన్నా అంటే బతుకంటే ఏందనేటువంటిది మనం ఈ కరోనా కంటే ముందు మనకి ఎవ్వరికి తెలియదన్న. ఒక్కసారి కరోనా దగ్గరికి వెళ్తే అన్న అది లేదంటే అది మన దగ్గరికి వస్తే దాన్ని కానీ మనం చూడగలిగితే, లేకపోతే అది మనం తగులుకున్న తర్వాత కానీ మనం దాన్ని తుడుపుకొని మనం కానీ బయటికి రాగలిగితే అప్పుడు జీవితం ఏందో తెలుస్తుంది.
ఆ జీవితాన్ని నేను చూసినానన్నా చచ్చిపోతే చాలా బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను చేతులెత్తి కోరుతున్నా, ఎవ్వరు కూడా ఈ మహమ్మారి బారిన పడొద్దని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. నాకు ఈ యొక్క పునర్జన్మనిచ్చినటువంటి మా యొక్క గౌరవనీయ డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ వారికి నా యొక్క ఈ జీవితాన్ని వారికి అంకితం చేస్తూ ఉన్నాను. నేను నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను వారితోనే ఉంటాను, వారి వెంటనే ఉంటాను. వారి రుణం ఏ విధంగా తీర్చుకోవాలో కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. సో మొత్తం మీద చూస్తే మీకు ఫస్ట్ వచ్చినటువంటి లక్షణాలు కరోనా అని విన్నాం అంతే, వచ్చిన వాళ్ళు చెప్తే కానీ తెలియని పరిస్థితి. మీకు ఎలా అనిపించింది ఫస్ట్? అసలు మొదటి లక్షణం ఎలా అనిపించింది, ఇది నాకు కరోనానా అని అనిపించినటువంటి అంశం ఏంది? అంటే సాధారణంగా మనమంతా చూస్తూ ఉన్నాం. సో నాకు ముందుగా బాడీ పెయిన్స్ బాగా వచ్చింది, విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్. దాంతోపాటుగా జ్వరం రావడం జరిగింది. జ్వరం వచ్చినాక నాకు చలి పెట్టడం జరిగింది బాగా. చలితో పాటు నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి దాదాపు గంటే 12:30 1 గంట ప్రాంతంలో ఫిట్స్ వచ్చినటువంటి పేషెంటు, దానితో పాటు పెరాలసిస్ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పడిపోతాయి కదా, ఆ పరిస్థితిలో పాలిష్ కొడతారంట అని చెప్తారు సాధారణంగా. సో ఆ విధంగా నా బాడీ ఫంక్షన్ అనేటువంటిది కొట్టుకోవడం, చలికి ఇదవడం జరిగింది. ఆ రాత్రంతా ఆ విధంగా గడిపిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే నాకు దగ్గు స్టార్ట్ అవ్వడం, పొడి దగ్గు స్టార్ట్ అవ్వడం జరిగింది. పొడి దగ్గు, కళ్ళు తిరగడం, అన్నిటికంటే నేను ఎక్కువగా సఫర్ అయిందంటానంటే ముందు ఫస్ట్ నాకు ఇది కరోనా అని చెప్పేసి నాకు నేను అనుకుని, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు ఇది కరోనానే అని చెప్పడానికి మేము అనుకున్నది. పొడి దగ్గు, ఈ కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఈ రెండు మాకు ప్రధానమైనటువంటివి. దాంతోపాటుగా ఈ ఫీవర్, ఈ 3 లక్షణాలని మేము దృష్టిలో తీసుకొని ఇది కరోనా అంట అని చెప్పేసి నేను సొంతంగా నిర్ధారించుకున్నా. దాని తర్వాత పరీక్ష చేయించుకున్నా. వచ్చిన తర్వాత నిర్ధారణ అనేది ఇది ఖచ్చితంగా కరోనానే అంట అని చెప్పేసి. అంతకుముందుకు కరోనా రాకముందుకు మీరు జాగ్రత్తలు ఏవి తీసుకునే వల్ల? ఖచ్చితంగా నేను ఎప్పుడైనా సరే నేను మాస్క్ ధరిస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ఖచ్చితంగా మినిమం 6 అడుగుల కంటే ఎక్కువనే సోషల్ డిస్టెన్స్ని పాటించేవాడిని. నేను పని ఉంటేనే తప్ప ఈ కరోనా మహమ్మారి 2019 డిసెంబర్న ఏ రోజైతే ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నేను పని ఉంటే తప్ప నేను బయటికి కూడా వెళ్ళట్లేదు ఎక్కడ కూడా. సో తప్పని పరిస్థితుల్లో తప్ప నేను బయటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక దురదృష్టవశాత్తు అది మనకు రావాలని ఉండే, సో పునర్జన్మ పోసుకోవాలని ఉండే, అందరి ఆశీర్వాదం వల్ల సో పునర్జన్మను పోసుకున్నాను. వ్యాయామం చేస్తుంటారా? వ్యాయామం ఖచ్చితంగా నేను ప్రతిరోజు కూడా ఈ కరోనా రాకముందు పొద్దున్నే 2 గంటల సేపు నేను ఇక్కడే మా దగ్గరలోనే ఉండేటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రతిరోజు 2 గంటల సేపు షటిల్ ఆడతాను, నేను బ్యాడ్మింటన్ ఆడతాను. సో ఎవ్రీడే నాకు వ్యాయామం ఖచ్చితంగా ఉంటుంది. వ్యాయామం లేని రోజు నేను మొద్దు నిద్ర లెక్కన ఆ రోజు పడుకొని ఉంటాను, నా ఒళ్ళంతా కూడా పనిచేయదు. నేను యాక్టివ్గా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు ఖచ్చితంగా నాకు వ్యాయామం కావాల్సిందే. ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి? అంతమందికి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆహారపు అలవాట్లలో ఏం మార్పులు లేవు. ఆహారపు అలవాట్లన్నీ అలాగే ఉన్నాయి. సో అప్పుడు ఫ్రూట్స్ కాస్త, పండ్లు ఫలాహారాలు కాస్త తక్కువ తినేవాడిని. ఇప్పుడు పండ్లు ఫలాహారాలు అనేటువంటివి కాస్త ఎక్కువ సేవించడం జరుగుతూ ఉంది. సో అప్పటికంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ కావచ్చు, అప్పుడు వేడి నీళ్ళు కూడా తాగేవాడిని అప్పుడు. కాకపోతే మరీ ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా ఇప్పుడు మాత్రం కంప్లీట్ కంటిన్యూస్గా వేడి నీళ్ళనే తాగుతూ ఉన్నాను. సో మరి మెడిసిన్ పడ్డ విధానం ఎలా ఉంది? మీ ఒంటికి పడుతుందా మెడిసిన్? మెడిసిన్ అనేటువంటిది బాగా వేడైపోయింది నా బాడీకి. మెడిసిన్ అనేటువంటిది నేను 3 ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవడంతో బాగా వేడైపోయింది. వేడి అయిపోయి నాకు బాగా హీట్, అంటే ఇంకా ఒళ్ళంతా వేడి కురుపులు అయిపోయి నాకు మోషన్లో కూడా బాగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా వేడి అయిపోయింది, ఓవర్ హీట్ అయిపోయింది బాడీకి. సో కరోనాతో మీరు తెలుసుకుంది ఏంది ఇప్పుడు? కరోనా వల్ల తెలిసింది ఏంటంటానంటే ఒకటే, అంటారు కదా, బతుకుంటే బల్సాకైనా తినొచ్చు కానీ మనం పని పాట లేకోకుండా బయట గాలి తిరుగుళ్ళు తిరగొద్దు అని చెప్పేసి నాకు అర్థమైంది ఒకటి. రెండవది, బతికుంటే బఠానీలన్నా అమ్ముకోవచ్చు, ఏ ట్యాంక్ బండ్ మీద అన్నా, కానీ ఈ కరోనా బారిన పడి ఆసుపత్రికి పోయి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అమ్ముకొని, ఒకవేళ ఆస్తిపాస్తులు అమ్ముకున్నా కానీ పోని మనకి ఎవరైనా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తులు ఉన్నా కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ కూడా బెడ్స్ లేనటువంటి పరిస్థితి ఆసుపత్రుల్లో. కాబట్టి ఎవరు కూడా ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందిగా మనం.
సో మీకు కరోనా రావటం, మరి హాస్పిటల్లో బెడ్స్ లేకపోవటం, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపించేది ఆ సమయంలో? మీకు వచ్చిన తర్వాత మీ మనోవేదన ఎట్లుంది? మీ టెన్షన్ ఎలా పడేవాళ్ళు? ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నాకు మనోధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు. నా టెన్షన్ ఏంటంటే నాకు ఫస్ట్ ఒక 4-5 రోజుల వరకు పెద్దగా ఇబ్బంది అనిపించలే. అంటే ఒక 3 రోజుల దాకా నేను ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాను. సో నాకు అప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు, చేయలేదు. సో నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత వేరే ఆసుపత్రిలో నేను ఒక 4 రోజులు చికిత్స తీసుకున్నాను. చికిత్స తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రసాద్ హాస్పిటల్లో ఎప్పుడైతే జాయిన్ అయినానో అప్పుడు నాకు భయం అనేటువంటిది స్టార్ట్ అయింది. భయం ఏ విధంగా అయిందంటే, పాపం ఈ కోవిడ్ అనేటువంటిది మొదటి వేలో పెద్దోళ్ళని అందరినీ తినేసింది. రెండో వేలో పెద్దోళ్ళ తర్వాత తరాన్ని మొత్తాన్ని తినేస్తూ ఉంది. ఆ క్రమంలో నేను అడ్మిట్ అయినటువంటి ఆ వార్డులో కొంతమంది దురదృష్టవశాత్తు పెద్దవాళ్ళు ఉండే. సో వాళ్ళందరూ కూడా చాలామంది నా పక్క బెడ్స్ నుంచే చనిపోతూ ఉండే. సో అదొక భయంకరమైనటువంటి పరిస్థితి. సో నా సాచురేషన్స్ కూడా లెవెల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కానీ నేను ఖచ్చితంగా నేను చనిపోతానని నాకు అనిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నప్పుడు. కానీ నేను చనిపోవద్దు, బతకాలి అని చెప్పి నేను ఏం సాధించాలని చెప్పేసి నాకు ఆ భగవంతుడు మళ్ళీ నన్ను పునర్జన్మనిచ్చాడో నాకు తెలియదు. కానీ నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వర లెక్కన నేను ఏదైతే చెప్తా ఉన్నానో అందులో ప్రధానంగా మా గురువు గారు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు వారిచ్చినటువంటి మనోధైర్యం అనేటువంటిది నాకు చాలా పెద్దది. ఆ యొక్క మనోధైర్యాన్ని నేను కూడా ఈరోజు మొన్నటి నుంచి కూడా నాకు కూడా కొంతమంది సహాయ సహకారాలు ఈ కోవిడ్కి సంబంధించి నన్ను అడుగుతూ ఉంటే నా వల్ల చేస్తూ ఉన్నాను. అదే విధమైనటువంటి మనోధైర్యాన్ని వాళ్ళకి ఇస్తాను. ఆ మనోధైర్యం అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి నేను కోవిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళకు కూడా సూచించేది ఒకటే, మనోధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. సో ఈ కరోనా బారిన పడ్డ ఈ చికిత్సతో పాటు మనల్ని మన యొక్క ఆత్మస్థైర్యాన్ని మనం పెంపొందించుకొని ఉంటే, మనకు సలహా సూచనలు ఇచ్చి మనల్ని ఆశీర్వదించేటువంటి వ్యక్తులు వాళ్ళ మాటలన్నీ విని మనం ముందడిగేస్తే ఖచ్చితంగా బయటపడతామని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. సో కరోనా వచ్చిన వాళ్ళు పోవటం కాదు, బతుకుతారు అని అనిపిస్తుందా? అంటే మనోధైర్యం నింపేటువంటి వ్యక్తులు మనలో ఉంటే, మన యొక్క ఆత్మస్థైర్యాన్ని మనం పెంపొందించుకొని, అంటే ఈ యొక్క వ్యాయామాలు చేసుకుంటూ, డాక్టర్లు ఇచ్చినటువంటి సలహా సూచనలు పాటిస్తూ, మనం ఖచ్చితమైనటువంటి కోవిడ్ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం బతుకుతామని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. సో కరోనా నుండి తప్పించుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ? ఖచ్చితంగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండదు అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది? మనం ఖచ్చితమైనటువంటి సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా మనం మాస్క్ని మెయింటైన్ చేయాలి. మాస్క్ని ఖచ్చితంగా ధరించాలి. ఇప్పుడున్నటువంటి సెకండ్ వేవ్లో ఒక మాస్క్ సరిపోవట్లేదు, 2 మాస్కులు వేసుకోవాలని చెప్పి డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుంటా ఉన్నారు. మన యొక్క ఇంటి పరిసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రంగా మనం ఉంచుతూ ఉండాలి. సో అనవసరంగా మనం బయటికి వెళ్ళకుండా, అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళని తాకకుండా, ఏ యొక్క వస్తువుని పడితే ఆ యొక్క వస్తువుని మనం తగలకుండా ఉంటే ఖచ్చితంగా మనం బయటపడతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ వేలో ఉన్నంత భయం ప్రజలలో ఇప్పుడు సెకండ్ వేలో లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నిజమేనా? దీన్ని బట్టి ఎలా చెప్తారు ప్రజలకు? ఇంకా ఫస్ట్ వేలో వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసినటువంటి మిత్రులకు చాలామంది కోవిడ్ వచ్చింది ఫస్ట్ వేవ్లో. కానీ ఎవరికి కూడా ఇంత సివియర్ రాలేదు. ఆ రోజు ఇంత సివియర్ పరిస్థితి రాలేదు. మరణాల రేటు కూడా ఆ రోజు ఇంత లేదు. సో ఇప్పుడున్నటువంటి ఈ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఇది చాలా భయంకరమైనటువంటి స్ట్రెయిన్. కాబట్టి ఈ యొక్క స్ట్రెయిన్ చాలా వరకు ఇది చంపేస్తూ ఉంది మనుషుల్ని. కానీ మన యొక్క మనోధైర్యము, మన యొక్క ఆత్మస్థైర్యము, మనం ఖచ్చితంగా టైం టు టైం భోజనాన్ని మెయిన్గా చెప్తా ఉన్నాను. ఫుడ్ అనేటువంటిది మాత్రం అంటే ఆకలి బాగా వేస్తుంది. అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా మారుతుంది అన్నట్టు కరోనా వచ్చినటువంటి వాళ్ళలో. కాబట్టి సో మనం టైంకి బాగా భోజనాన్ని తింటూ ఉండాలి. సో ఫ్రూట్స్ గిట్ట బాగా తీసుకుంటూ చేస్తూ ఉంటే మనకేం కాదు. సో మీకు ఇంతమందుకు
దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఎంతమందికి ఏమన్నా మీకు? నాకు ఏ విధమైనటువంటి వ్యాధులు లేవు, నాకు ఏమీ లేవు. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తా, చాలా యాక్టివ్గా ఉంటాను. సో పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ఎల్లవేళలా సేవలు చేస్తూ ఉంటాను. నాకు ఏ విధమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు లేవు దానికంటే ముందు. ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డ తర్వాతనే నాకు ఈరోజు ఈ శ్వాసకు సంబంధించినటువంటి ఒక సమస్య తలెత్తడం జరిగింది. దాంతోపాటు ఈ మందులు ఎక్కువ అవ్వడంతోనో ఏమో తెలీదు, బాగా బాడీ అంతా మొత్తం ఓవర్ హీట్ అవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు నిద్ర విషయంలో ఎలా ఉంది? నిద్ర ఎలా ఉంది? కరోనాకు ముందు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? కరోనాకి ముందు నేను రోజు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు పడుకునేవాడిని. కరోనా బారిన ఎప్పుడైతే పడ్డానో, కరోనా బారిన పడ్డప్పుడు ఘోరం అంటే ఘోరాతి ఘోరమైనటువంటి నిద్రపోయేవాడిని. అంటే రోజు దాదాపు అంటే 12 నుంచి 15 గంటలు పడుకునేవాడిని ఆసుపత్రిలో కానీ, నేను ఇంటికి వచ్చినప్పుడు కానీ. ఇప్పుడు కరోనా ఏదైతే నాకు తగ్గుకుంటా వచ్చిందో, దాని తర్వాత నుంచి నిద్ర అనేటువంటిది, రాత్రిపూట నిద్ర అనేటువంటిది సరిగా రావట్లేదు. సో ఈరోజు నిద్ర సరిగా రానటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బండి సంజయ్ గారు, ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, అలాగని చూస్తే మీ హుసేన్ నాయక్ గారు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆప్యాయత ఎలా ఉంది? ఇంటికి వచ్చిన తర్వాత కూడా హుసేన్ నాయక్ గారు, మా ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మా సంజయ్ గారు కూడా ఒక 2-3 సార్లు ఫోన్ చేసి వాళ్ళు మనోధైర్యాన్ని నింపడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మా ప్రభాకర్ గారు అయితే ప్రతిరోజు ఈరోజు ఉదయం కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఎలా ఉన్నావు, వ్యాయామాలు చేస్తున్నావా, తింటున్నావా, ఇంట్లో శుభ్రంగా ఉంటున్నావా, మందులు వేసుకుంటా ఉన్నావా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి నాకు అనునిత్యం ప్రతిరోజు వాళ్ళు నాకు ఫోన్ ద్వారా వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు, మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు, సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు. సో టీకా వేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఏమన్నా మరి టీకా అనేటువంటిది కరోనా బారిన పడ్డటువంటి వాళ్ళు 3 నెలల వరకు వేసుకోవద్దనేటువంటిది ఒక గైడ్లైన్స్ ఉంది కాబట్టి 3 నెలల కాలం అయిన తర్వాత ఖచ్చితంగా టీకా తీసుకుంటాను. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత చాలామంది అంటే పార్టీ కార్యకర్తలు చాలామంది కూడా మరి కరోనా బారిన పడ్డారు. మీ పార్టీ అంటే మిమ్మల్ని కాపాడిందని చెప్పుకొచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి అంటే మా పార్టీకి సంబంధించి నేనేం చెప్పగలనంటే, నేను ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ఈ కరోనా బారిన పడ్డప్పుడు నిజంగా నా కన్న తల్లిదండ్రులతో సమానమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ యొక్క అగ్రనాయకత్వం ఏదైతే ఉందో, మా గురువు గారు ఏదైతే ఉన్నారో, సో నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి తెలియగానే నాకు హుటాహుటిన వారు ఆసుపత్రికి పంపించడం జరిగింది. నేను రావడము, చికిత్సలో ప్రతిరోజు వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాలు మర్చిపోలేనటువంటివి. ఈ యొక్క రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోవాలని కూడా తెలియనటువంటి పరిస్థితి నాకు. అయితే నేను ఇక్కడ బీజేపీకి సంబంధించి, బీజేపీ పార్టీ అనేటువంటిది చాలా గొప్ప పార్టీ, చాలా గొప్ప సంస్కృతి కలిగినటువంటి పార్టీ అని చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే, అదే నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి కూడా తన కన్న పిల్లల లెక్కన ఈరోజు బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళని కాపాడుకున్నది కూడా. అయితే ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలామంది కార్యకర్తలు కరోనా మహమ్మారిన పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను నిన్న ఒక 3-4 రోజుల క్రితం ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో. ఒక పెద్ద ఆయన పాపం ఒక ఆసుపత్రిలో ఉన్నారు. వారు పెద్దవరం మండలం అనుకుంటా, ఆ యొక్క నియోజకవర్గంలోని పెద్దవరం మండలంలో ఎన్నికల్లో నేను ప్రచారం చేసినాను, కరోనా బారిన నాకు సాచ్యురేషన్ లెవెల్స్ పడిపోయినాయి, నాకు ఊపిరితిత్తులు పనిచేయట్లేదు, శ్వాస ఆడట్లేదు, నన్ను కాపాడండి సార్ టీఆర్ఎస్ నాయకులారా, నేను టీఆర్ఎస్ కార్యకర్తని అని చెప్పి దండం పెడతానని చెప్పి ఒక్కొక్కరిని వేడుకుంటా ఉంటే కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను నా యొక్క భారతీయ జనతా పార్టీని నేను చాలా గొప్ప, చాలా సంస్కృతి పద్ధతి కలిగినటువంటి పార్టీ, చాలా బాధ్యత కలిగినటువంటి పార్టీ అని చెప్పి నేను ఖరాఖండ్గా చెప్పగలను. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా కొంతమంది కార్యకర్త, అది పేపర్లో, టీవీలలో కూడా, అన్ని ఛానళ్ళలో కూడా వచ్చింది. ఆ ఒక కార్యకర్త, అన్న నీ కాలు మొక్కుతాను, నాకు ఒక బెడ్ ఇప్పియండి అన్న అని చెప్పి, నాకు చికిత్స చేపియండి అన్న, నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నా, డోర్ టు డోర్ ప్రచారం చేసినా నన్ను కాపాడండి అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వాళ్ళందరికీ కూడా కాలు మొక్కుతానని చెప్పి వేడుకున్నటువంటి పరిస్థితి.
సో నేను నా పార్టీకి సంబంధించి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. నా కన్నా తల్లిదండ్రులు ఎంతనో నా పార్టీ కూడా అంతే అని చెప్పి. ఎందుకంటే నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి అని చెప్పి తెలియగానే మా యొక్క బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంజయ్ గారు కావచ్చు, మా గురుగారు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కావచ్చు, మా ఎస్టీ మోర్చా అధ్యక్షులు హుసేన్ నాయక్ గారు కావచ్చు, వీళ్ళందరూ మరి మిగతా పెద్దలు కూడా అందరూ కూడా కలిసి నాకు ఇమ్మీడియట్గా నన్ను ఆసుపత్రికి పంపించి ఈరోజు నేను నాకు పునర్జన్మని పోసినటువంటి నా యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను భారతీయ జనతా పార్టీకే నేను నా జీవితాన్ని అంకితం చేస్తాను. నేను ముందు రాజకీయాల్లో పుట్టినప్పటి నుంచి కూడా బీజేపీలోనే ఉన్నా, నేను సత్యంత వరకు కూడా బీజేపీలోనే ఉంటా. నా యొక్క పార్టీ కోసం నేను ఎంత దూరమన్నా పోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. సో మీరు ఉంటున్నటువంటి ప్లేస్ నాచారం డివిజన్లో, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే మీకు ఇక్కడే ఉంటారు కనుక ఎప్పటి నుంచో ఈ కరోనా వచ్చిన అనగానే ఎవరన్నా సహకారం అందించిన సందర్భంలో ఎలాంటి కోఆపరేషన్ చేశారు? నాకు కరోనా వచ్చినప్పుడు నేను నాగార్జున సాగర్ నుంచి ఇక్కడికి మా హుసేన్ నాయక్ గారు నన్ను ఆసుపత్రికి తీసుకొని వచ్చిన తర్వాత మా గురుగారు ప్రభాకర్ గారు ఆసుపత్రికి వచ్చి వారి డాక్టర్లతో మాట్లాడి నన్ను చేర్పించే సందర్భంలో స్థానికంగా ఉండేటువంటి మా యొక్క నాచారం 6వ డివిజన్కి సంబంధించిన డివిజన్ పార్టీ అధ్యక్షులు మిత్రులు ప్రకాష్ గారు, అదేవిధంగా మా యొక్క మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి మిత్రులు గోపాల్ గౌడ్ గారు, అదేవిధంగా పద్మారెడ్డి గారు, చాలామంది పెద్దలు, చాలామంది మహిళా మోర్చాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, దళిత మోర్చాకు సంబంధించిన వాళ్ళు కానీ, పార్టీ డివిజన్ పదాధికారులు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా, వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, మేము రావాలా అని చెప్పేసి, దాంతోపాటు చాలామంది దగ్గరికి రావడం, ఆసుపత్రికి రావడము, ప్రతిరోజు నాకు హాస్పిటల్లో నాకు ఫుడ్ తీసుకొని రావడము, నాకు ఫ్రూట్స్ తీసుకొని రావడము. సో నాకు ఏ ఇబ్బంది ఉన్నా, ట్యాబ్లెట్స్ కావాలన్నా, ఏమన్నా కావాలంటే కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రధానంగా నాకు ఫ్రూట్స్ కానీ, నాకు భోజనం కానీ నాకు అందించేటువంటి విషయంలో మా యొక్క స్థానిక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మా అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు, మా డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రకాష్ గారు కానీ, గోపాల్ గారు కానీ, వీళ్ళు ప్రధానంగా వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళు నాకు సాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నా యొక్క డివిజన్ పార్టీకి, ఈ యొక్క అసెంబ్లీకి, మా జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి అందరికీ ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. సో ఇదండి మరి కరోనా నుండి 30 రోజులు పోరాడుతూ మరి ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నటువంటి బీజేపీ మరి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అన్నటువంటి నెనవత్ రవి నాయక్ గారు చెప్పినటువంటి విషయాలు, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ పెద్దలు అయినటువంటి మరి ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు, ఎన్విఎస్ ప్రభాకర్ గారు, అలాగనే మరి వాళ్ళ యొక్క ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ మరి హుసేన్ నాయక్ గారు చేసినటువంటి సహాయ సహకారాలను నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన పరిస్థితి నాది. మరి ఎలాంటి రుణం తీర్చుకోవాలన్న విషయం వాళ్ళ మీద ఆధారపడినట్టు సందర్భం. కరోనా సమయంలో ఎట్టు పరిస్థితులు కూడా మీరు బయటికి వెళ్ళకండి. కరోనా వచ్చిన వాళ్ళకి ఆ పరిస్థితి తెలుస్తుంది. బతుకుంటే బల్చాకు తిందాము, బతుకుంటే ఇంకే ట్యాంక్ బండ్ మీద బఠానీలు అమ్ముకుందాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పడకండి. సెకండ్ వేవ్ చాలా సివియర్గా ఉంది. నేను హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి సందర్భాలు చూస్తే నా పక్క వాళ్ళు రోజు ఒకరు వయసుకు సంబంధం లేకుండా ప్రాణాలు దురదృష్టవశాత్తు కోల్పోతున్న సందర్భాలు చూసినట్టయితే ఒక్కొక్కసారి నేను కూడా ఆ స్థాయికి పోతానన్న భయం ఏర్పడేది. కానీ ఈ ముగ్గురు దయ వల్ల బ్రహ్మ, విష్ణు మరి మహేశ్వర్ లాంటి వ్యక్తులు నాకు సహకారాలు అందించడం వల్ల హాస్పిటల్ తిరుగుతూ నేను నయంమై ఇంటి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చాలా మంచిగానే ఉన్న పరిస్థితి. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి అని తెలియజేశారు రవి నాయక్ గారు. చూస్తుండే విత్నెస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.